కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కట్టడి పేరుతో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. కేబినెట్ భేటీలో ప్రజా సమస్యలను వదిలేసి సోషల్ మీడియాపై చర్చించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక రోగంగా మారిపోయింది సమాజానికి అని చెప్పని మొసలు కన్నీరు కారుస్తుందంట మంత్రిమండలి మొత్తం. అసలు ఈ సోషల్ మీడియా వికృతాలకి, సోషల్ మీడియా వెర్రితల్లకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అయితే, ఇవాళ టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే, ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? తెలుగుదేశం పార్టీ నడుపుతుంది కదా. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రులు సోషల్ మీడియా వికృత రూపం గురించి బుడబుడదొక్కాలు తీస్తున్నారట. నేను తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని తప్పితే ఏంటిదంతా? ఐటీడీపీ అనేటువంటి ఒక విషపు బాహుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవం కాదా? అవునా? రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి విషాన్ని చిమ్మిస్తూ అక్కడితో సునకానంద తృష్ణ తీరక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలను కూడా ఐటీడీపీ విషపు కొమ్మలు రెమ్మలు ఏంటి ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఫోటోలతో నీచంగా పోస్టులు పెట్టడం, వేరే ఎవరితోనో పాత్రలతో నటింపజేసి ఆ పాత్రలకి ప్రత్యర్థి రాజకీయ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి ఫోటోల్ని, తల ఫోటోల్ని, మొహాల్ని వాటికి అతికిచ్చి సునకానందం పొందినా కూడా వీరికి హద్దులు లేనటువంటి చేస్తూ అక్కడతో ఆగకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గురిని కూడా చంద్రబాబు నాయుడు గారి బరితెగింపు చూడండి. ఎంత నీచంగా జుగుప్సాకరంగా వీడియోలు చేయించారు, ఫోటోలు చేయించారు. ఈ రోజుకి ఆ అకౌంట్లన్నీ కూడా లైవ్ లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ